నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న అక్రమ డిప్యుటేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని టీయూఎఫ్టీ జిల్లా కార్యదర్శి గేర నరసింహ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిపిన ఉపాధ్యాయులు అక్రమ డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేరా నరసింహ డిమాండ్ చేశారు. నాంపల్లి మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న అక్రమ డిప్యుటేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గేరా నరసింహ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోని నరసింహులగూడెం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లా విద్యాశాఖ అధికారి మునుగోడు మండలానికి అక్రమ డిప్యుటేషన్పై పంపించడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 25 ప్రకారం 11 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ ఉపాధ్యాయుల స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. పేద విద్యార్థుల కొరకు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సహకరిస్తుంటే అందుకు భిన్నంగా నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవర్తన ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి పనిచేయడం శోచనీయమని ఆయన అన్నారు. వేసవి సెలవులలో ఇదే విధంగా చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలను రంగారెడ్డి జిల్లాకు డిప్యుటేషన్పై పంపించడం జరిగిందని, అందుకు గల ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలని అన్నారు. ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్ అనంతరం ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు బోధించడానికి ఉపాధ్యాయుల కొరత కొరబడిందని, ఉపాధ్యాయులను డిప్యుటేషన్ పంపినా వారికి అదే స్థానంలో మరొక ఉపాధ్యాయులను చేర్చాలనే అంకితాభావం లేకపోవడం సరైన చర్య కాదని యూటీఎఫ్ జిల్లా కమిటీ తరఫున జిల్లా కార్యదర్శి గేరా నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్టాంపులు బాక్స్ తెప్పుతాలి. నా పేరు గేర నరసింహ. నేను తెలంగాణ రాష్ట్ర ఐకోపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా బాధ్యత వహిస్తూ ఉన్నా. ఈరోజు నాంపల్లి మండలంలోని నరసింహులగూడెంలో ఒక ఉపాధ్యాయురాల్ని అక్రమంగా డిప్యుటేషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు కలెక్టర్ గారి నోట్ ఫైల్తోని 28వ తారీఖు 7వ నెల 2025న ఒక ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆ ఆర్డర్లో హెల్త్ ఇష్యూస్ అని, ఆ ఉపాధ్యాయురాలకి అనారోగ్య సమస్య వలన డిప్యుటేషన్ వేయడం అనేటటువంటిది నోట్ ఫైల్లో పేర్కొనడం జరిగింది. ఇది ఒకవేళ ఏ ఉపాధ్యాయురాలకైనా ఉపాధ్యాయునికైనా అనారోగ్య సమస్యలు ఉన్న సందర్భంలో వాళ్ళు స్పెషల్గా మెడికల్ లీవ్ పెట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. వాళ్ళు అనారోగ్య సమస్య నుండి హాస్పిటల్లో చూపించుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి గారు అక్రమంగా కలెక్టర్ గారు నోట్ ఫైల్ అని చెప్పి ఈరోజు ఈమెతో పాటు ఇంకా 18 మంది ఉపాధ్యాయులను ఈ జిల్లాలో ఆర్డర్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. దీన్ని టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ తరఫున మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉపాధ్యాయుల విషయాన్ని చూసినప్పుడు నరసింహులగూడెం పాఠశాలలో ఇప్పుడు 16 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 25లో 11 మంది విద్యార్థులు ఉన్న చోట 2 ఉపాధ్యాయులు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయినా కూడా ఆ నిబంధనలను తుంగలో తొక్కి అక్కడ పాఠశాల నిర్వీర్యం చేస్తూ అక్కడ పాఠశాల మూత వేయడానికి అధికారులు పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంటే మొత్తం మీద ఇక్కడ ఉపాధ్యాయులు
ఎక్కడ ఉండాలి అంటే విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు ఉండాలి, కానీ ఉపాధ్యాయుల యొక్క స్వప్రయోజనం కోసం, ఉపాధ్యాయులకు జిల్లాకు సమీపంగా ఉండడం కోసం వివిధ కారణాలతోని అక్రమంగా డిప్యూటేషన్ తెచ్చుకొని ఈరోజు నల్గొండ జిల్లా చుట్టుపక్కల కూడా చాలామంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్లు వేసుకున్నారు. దీన్ని మేము తెలంగాణ రాష్ట్ర ఐకోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా శాఖగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద డిఓ గారికి మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్రమంగా డిప్యూటేషన్కి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి పోవాలని ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. కానీ నిన్నటికి నిన్న దానికి విరుద్ధంగా ఈ ఉపాధ్యాయురాలికి కలెక్టర్ గారి యొక్క అనుమతితోని ఆర్డర్ ఇచ్చినట్టుగా అక్కడ లెటర్ రాయడం అనేది నిబంధనలకు విరుద్ధం, జియో 25కు విరుద్ధం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోకుండా ఆ పాఠశాలను కాపాడవలసినటువంటి బాధ్యత కూడా విద్యాశాఖ మీద ఉన్నది. ఈరోజు విద్యాశాఖ ప్రభుత్వం యొక్క పాలసీని కట్టుబడి ఉండి పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలను బలోపేతం చేయడం కోసం పనిచేయాలి, కానీ దానికి భిన్నంగా ఈరోజు విద్యాశాఖ పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. నల్గొండ జిల్లా శాఖ ఈరోజు ఇప్పటి వరకు 18 మంది ఉపాధ్యాయులను అక్రమంగా నల్గొండ జిల్లా చుట్టుపక్కలకి ఎక్కడెక్కడ నుండో పిఏపల్లి నుండి, నాంపల్లి నుండి, తర్వాత వివిధ దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి చందంపేట నుండి, అనేక మండలాల నుండి అక్కడ ఉన్నటువంటి పాఠశాలను మూసివేసి ఇక్కడ ఆ ఉపాధ్యాయుల అవసరం లేకున్నా కానీ ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఆ పాఠశాలను మూతవేసుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. దీన్ని తీవ్రంగా మా టీఎస్యూటీఎఫ్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి గారు నరసింహగూడెంలో ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయురాల్ని ఆ పాఠశాలకి పంపించాలని, అదే మాదిరిగా చిట్టంపాడులో కూడా గతంలో ఒక ఉపాధ్యాయురాల్ని రంగారెడ్డి జిల్లాకు డిప్యూటేషన్ వేశారు. ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నది. అక్కడ 40 మంది విద్యార్థులు పైగా ఉన్నారు, అక్కడ ఒకరే ఉపాధ్యాయులు బోధన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా బోధన చేయడం అనేది ఈ యొక్క జీవో నెంబర్కి 25కు విరుద్ధము. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం జీవో ఎందుకోసం అంటే విద్యార్థుల యొక్క శ్రేయస్ కోసము, ఉపాధ్యాయులు ఎక్కడ ఉండాలనో విద్యార్థుల యొక్క నిష్పత్తి ప్రకారం ఉండాలనేటటువంటి విధానంతోనే ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్ అనేటటువంటి జీవోను సర్క్యులర్ను జారీ చేసింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులైనటువంటి డిఓ గారు, నాంపల్లి ఎంఈఓ గారు ఆ యొక్క ఉపాధ్యాయురాలను వెనక్కి తీసుకొచ్చి ఆ పాఠశాల యొక్క బలోపేతం కోసం, ఆ పేద విద్యార్థులను కాపాడడం కోసం, పేద విద్యార్థులను విద్య అందించడం కోసం కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని తిరిగి తీసుకురాని పక్షంలో కలెక్టర్ గారికి, రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు చేసి మా యొక్క రాష్ట్ర శాఖ సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళనను, ధర్నాలు చేస్తామని కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా ఆ యొక్క మరి వాళ్ళని పంపించినటువంటి ఉపాధ్యాయులను తిరిగి పంపించాలని టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.